రవాణా శాఖ మంత్రి ఇప్పుడు ఒక కీలకమైన వార్నింగ్ ఇచ్చుకొచ్చారు. సొంత ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించే వాళ్ళకేమో సలహా ఇచ్చారు. జాగ్రత్తగా క్షేమంగా సొంత ఊళ్ళకి చేరుకోడని. సంక్రాంతికి సొంత ఊళ్ళకి వెళ్ళే ప్రయాణికులందరికీ కూడా ప్రభుత్వం తరపున కానుకలని చెప్పారు. ఏంటంటే ఆర్టీసీ ఛార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదని ప్రకటించారు. ప్రైవేట్ బస్సులు అక్రమంగా ఛార్జీలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే బస్సులు సీజ్ చేస్తామని చెప్పారు. అది ఎప్పుడు చేయాలా? ముందు ఆన్‌లైన్‌లో పెట్టినప్పుడే చెయ్యాల. ఆన్‌లైన్‌లోనే పెట్టారు రేట్లు. ఇప్పుడు నిన్న మొన్న 11, 12 బస్సుల్ని పట్టుకున్నారు. ఇక్కడికొచ్చాకనే పట్టుకున్నారు. ఎందుకంటే ముందే పట్టుకుంటే గనుక దారిలో దిగిపోవాల్సొస్తుంది. పట్టుకుంటే అప్పటికే ఆళ్ళు అమ్మేసుకున్నారు. తర్వాత నువ్వు ఆపితే మళ్ళీ రేపో మాపో డబ్బులు కట్టేసుకొని మళ్ళీ వెళ్తారు. మళ్ళీ రిటర్న్‌లో తీసుకెళ్ళాలి ఈళ్ళందరిని. అప్పుడు బస్సులు కరువవుతాయి. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కొనసాగుతుందని పండగ సందర్భంగా అదనపు ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు. ఈ స్టేట్మెంట్‌లయితే బావుంది గానీ ప్రాక్టికల్‌గా అయితే మిస్ అవుతున్నారనమాట.